హాయ్! 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది కానుకగా తెలుగు 'పవన్ కళ్యాణ్' అభిమానులను అలరించడానికి మన ముందుకొచ్చింది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి రివ్యూ ప్రకారం ఈ చిత్రం కథ ఎలా ఉండబోతుంది అంటే, ఇది ఖచ్చితంగా కుటుంబ తరహా చిత్రం. ఆద్యాంతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గటువంటి చిత్రంగా చెప్పొచ్చు. కథ విషయానికొస్తే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. అయితే ఆ వృత్తిరీత్యా తనకెదురైనటువంటి ఒత్తిడులు, విలన్ అరాచకాలని ఎక్కడో దూరంగా జీవిస్తున్నటువంటి మళ్ళీ ఈ పోలీస్ ఆఫీసర్ తిరిగి వచ్చి ఆ విలన్ల యొక్క ఆట ఎట్లా కట్టించాడనేదే 'ఉస్తాద్ భగత్ సింగ్' కథా చిత్రం. అయితే క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారని చెప్పి కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తున్నారు. అంటే సహజంగా మనందరికీ తెలిసిందే సినిమా చివరిలో ఆ విలన్ అంతమొందించడం. అయితే ఈ చిత్రంలో అలా కాకుండా డిఫరెంట్ రోల్ చేశాడని చెప్తున్నారు. విలన్ చంపకుండా మనం గతంలో పాత చిత్రాల్లో చూసాం. 'రావుగోపాలరావు' గాని, లేదా 'సత్యనార్' లాంటి విలన్స్ చివరిలో జ్ఞానోదయం అవ్వడం, బుద్ధి తెచ్చుకోవడం, దాంతోటి చేసిన తప్పును సరిదిద్దుకోవడం, దాంతోటి కథ సుఖాంతం అవ్వడం. ఇక్కడ సేమ్ అలాగే జరుగుతుండొచ్చు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' క్లైమాక్స్ సీన్ అని చెప్పేసి విశ్లేషకుల అభిప్రాయం. పాటలు చూస్తే మనందరికి తెలిసిందే. 'దేవిశ్రీ ప్రసాద్' ఇచ్చినటువంటి మ్యూజిక్ సూపర్ డూపర్‌గా ఉన్నాయి. అయితే ఇది ప్రీపోన్ అవ్వడంతోటి ఈ సినిమాకు ఆర్ఆర్‌ని తమన్‌తో చేయించారు. తమన్ చేసినటువంటి ఆర్ఆర్ కూడా పూర్తి స్థాయిలో సూపర్‌గా ఉంది. మొత్తం మీద సినిమా ఖచ్చితంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఏ విధంగా అయితే 'మనశంకర వరప్రసాద్' చిత్రంతోటి అలరించిందో, ఈ ఉగాదికి కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' తోటి మంచి చిత్రాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.